కారంచేడు ఘటన ఊసాను ఏ విధంగా మలుపు తిప్పింది, ఊసా ఆలోచనల్ని ఏ విధంగా కొత్త మార్క్స్ అంబేద్కర్ ఆలోచన కలపడానికి దారితీసిందో వివరించండి. అదే మన ఊసా గారు కారంచేడు సంఘటన తర్వాత తన రాజకీయ జీవితంలో ఆచరణలో ఒక మలుపు తిప్పింది. అట్లనే దేశ రాజకీయాలను కూడా కారంచేడు సంఘటన మలుపు తిప్పింది. అంతకుముందు ఈ కమ్యూనిస్టు ఉద్యమాలు 1925లో ఏర్పడినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఎంఎల్ పార్టీలుగా పేదల పక్షాన వర్గ పోరాటం అనేటటువంటి ఒక థీమ్ను తీసుకుని చాలా పనిచేశారు. అట్లనే ఊసా గారు కూడా ఒక ఎంఎల్ పార్టీలో దాదాపు 1970 నుండి 86 వరకు ఒక 15 సంవత్సరాలు పనిచేశాడు. అయితే ఈ కారంచేడు సంఘటన అందరిలో ఒక మేల్కొల్పు కలగజేసింది. అంటే కులము, అంటరానితనము, అవమానాలు, వివక్ష అనేటటువంటివి కూడా ఈ భారతదేశ రాజకీయాలలో ప్రధానమైనవి అనేటటువంటి విషయాన్ని కారంచేడు మాదిగల యొక్క త్యాగం, అమరత్వం ద్వారానే అందరూ తెలుసుకోగలిగారు. అందరిలో ఒక సమీక్ష మదనం మొదలైంది. ఊసా గారిలో కూడా అదే మొదలైంది. అందుకే కారంచేడులో జరిగినటువంటి దాడిని ఆయన కారంచేడు కమ్మ భూస్వాముల దాడి మాదిగలపై అని కులాన్ని తెలియజేసే దాడిగా చెప్పాడు. అది అంటే అంతవరకు కులం అనేది ఒక అప్రధానమైన అంశమని లేదా ఉపరితల అంశమని మాట్లాడుకునే సందర్భం పోయి అది కూడా ఒక ప్రధానమైన అంశము, అది కూడా భూమిక కలిగినది, పునాది అంశము, దాన్ని కూడా మనము నిర్మూలించాల్సిన అవసరం ఉంది, కులాన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయము మన అవగాహన ద్వారా కాకుండా భౌతిక పరిస్థితులు అంటే ఒక దాడి ద్వారా, అంటే ఒక త్యాగం ద్వారా, మాదిగల త్యాగం ద్వారా ఈరోజు మన ఉమ్మడి ఆంధ్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అది ఎలుగెత్తి చాటింది కారంచేడు. ఊసా గారు ఒక మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీలో పనిచేశారు. కారంచేడు ఘటన కమ్మ భూస్వాముల దురహంకారానికి నిదర్శన అని చెప్పారు. మరి ఆ ఎంఎల్ పార్టీ ఈ విషయాన్ని అంగీకరించిందా? అంగీకరించకపోతే ఎలాంటి సైద్ధాంతిక పోరాటాన్ని, అవగాహనను తను ఆ పార్టీ ముందు ఉంచాడు? అయితే అప్పటికే ఒక విధంగా ఎంఎల్ పార్టీలో కులానికి సంబంధించి డైరెక్ట్గా చర్చనీయాంశం కాలేదు. సారు యొక్క అంటే అప్పటికి వస్తున్నటువంటి అంటే కత్తి పద్మారావు కానీ, బొజ్జ తారకం కానీ బయట వస్తున్నటువంటి కారంచేడు ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి ఉద్యమము వీళ్ళందరి మీద ప్రభావం వేసింది. అది అక్కడక్కడ మాట్లాడము, అట్లనే పార్టీలో కూడా చర్చనీయాంశంగా ఊసా గారు రాసినటువంటి కరపత్రం మీద కూడా అంటే భూస్వాములు పేదల మీద దాడిగా ఆ ఎంఎల్ పార్టీ భావించింది. ఊసా గారేమో అది భూస్వాముల యొక్క కుల స్వభావాన్ని, ఇక్కడనేమో హరిజనులు అని చెప్పారట ఎంఎల్ పార్టీ. ఊసా గారితో చర్చించిన సందర్భంగా తెలిసింది మనకు. ఇక్కడనేమో కులాన్ని తెలియజేస్తున్నారు, అక్కడ పైననేమో కులాన్ని దాస్తున్నారు అనే విషయాన్ని చర్చించినప్పుడు ఆయన చెప్పినటువంటి ఉదాహరణలు ఏంటంటే, మనము ఈరోజు ఎంఎల్ పార్టీల్లో కానీ కమ్యూనిస్ట్ పార్టీల్లో ఈరోజు అంటే ఆ కులాలకు సంబంధించిన వాళ్ళే లీడింగ్లో ఉన్నారు కాబట్టి మనకు నిధులు కానీ లేకపోతే సహకారం కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం పోతుంది. కాబట్టి వాళ్ళను కులంగా మనం చెప్పొద్దు, అయినా కులం అనేది అప్రధానమైన అంశము, వర్గ పోరాటంలో భాగంగా కులం నిర్మూలన అవుతుంది, మనం చేస్తున్నది అందుకోసమే, కాబట్టి కులాన్ని మనం ప్రస్తావించరాదు అనేటటువంటి డైరెక్షన్ వాళ్ళు ఇచ్చారు. అది ఊసా గారికి అంగీకారము ఆమోదయోగ్యం లేకపోవడం ద్వారా వాళ్ళ మధ్యన చర్చ జరిగి ఆ అసంతృప్తి ఊసా గారిలో కొనసాగింది 1 సంవత్సర కాలం. తర్వాత ఆయన అదేవిధంగా అప్పుడే ఆ సందర్భంలోనే ఆయనపై మొత్తం రాష్ట్ర కమిటీ అంతా కూడా కూర్చుని కొన్ని విషయాలలో చర్చనీయాంశాల మీద సమస్యల పట్ల విభేదిస్తున్న లేదా వాళ్ళతో విభేదిస్తున్న విషయాలపై చెప్తే ఆ చర్చలో ఊసా గారిని పక్కకు పెట్టారు. అట్లా పక్కకు పెట్టడం ద్వారా ఈయన పక్కకొచ్చి డైరెక్ట్గా కులాన్ని అట్లా ప్రస్తావించినప్పటికీ అప్పటికి మాత్రం ఆ ఎంఎల్ పార్టీతో బయటకు వచ్చిన తర్వాత ఎజెండాను పక్కకు పెట్టి ఎర్ర జెండాను మీరు ముందుకు తీసుకుపోలేరు అనే ఒక డాక్యుమెంట్ను కూడా రికార్డ్ చేశారు. దాంట్లో మనకు ఊసా గారు అప్పుడు ఆ 15 సంవత్సరాలుగా ఆయన ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలు కానీ సమస్యలు కానీ అది కేవలం పార్టీ మీద కాదు, అంటే ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి సమాజంలో ఈ మార్పు రావాలని కోరుకున్నాడు కాబట్టి నిజాయితీగా ప్రజల తరఫున ప్రజల్లో భౌతిక పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పులను మనం కమ్యూనిస్టు ఉద్యమ నాయకులుగా ఆకళింపు చేసుకోవడమే కాదు, ఆ ప్రజల సమస్యలను మనం తీసుకోవాలి అనే దాన్ని పట్టించుకుని
ఆ ఎజెండా మనం ఆ పుస్తకం కూడా ఇప్పుడు రికార్డుగా ఉంది మన దగ్గర.